అసెంబ్లీ సమావేశాలకు రావాలని కొంతమంది టీడీపీ నేతలు, వైసీపీ నేతలనైతే ఆదేశించారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి మినహా కొంతమంది వైసీపీ నేతలైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మరి అసెంబ్లీ సమావేశాలకు రావాలని టీడీపీ నేతలు, వైసీపీ నేతలనైతే ఆదేశించారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక కొంతమంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మినహా కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేడు. ఆయనే అన్నాడు కదా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి మీరు, లేకపోతే రానన్నాడు. ఇప్పుడు కోర్టులో కేసు వేసాడు ఆయన, కాబట్టి ఆయన రాడు. అయితే మొన్న రఘురామకృష్ణరాజు గారు, తర్వాత అయ్యన్న పాత్రుడు గారు కూడా దీని మీద చాలా డిబేట్స్ పెడుతున్నారు. రాకపోతే ఒకవేళ అనర్హత వేటు వేయొచ్చా, జీతభత్యాలు కట్ చేయొచ్చా అని అదొకటి. తర్వాత ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక నేషనల్ మీడియా నుంచి ఒక అతను అడిగాడు, మీరు ఇక్కడ గంటలు గంటలు మాట్లాడే బదులు ఇదేదో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా అంటే ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ ఆయనకి. ప్రజలు అడుగుతారు, మనం ఆల్రెడీ చెప్పాం చాలాసార్లు, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటారు కదా, మన ఎమ్మెల్యే వెళ్ళాలి, అసెంబ్లీలో మన గురించి మాట్లాడాలి, మంచో చెడో చర్చించాలి అని ఆశిస్తారు. సో అది లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కోపం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వీళ్ళు నియోజకవర్గాలకు వెళ్తారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థం అవుతున్నాయి. అయితే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపిస్తాడా లేదా అనే దగ్గర ఆగింది. చంద్రశేఖర్ అనే అతను మాత్రం నేను వెళ్తాను, ఒకవేళ నాకు సమయం ఇస్తే అంటే ఎలాగా ఇస్తా అన్నారు కదా, అయ్యన్న పాత్రుడు ఇస్తా అన్నారు కదా, కాబట్టి వెళ్ళి మాట్లాడచ్చు. రెండోది, కొత్తగా ఎన్నికైన వాళ్ళు 6 ఉన్నారు, పాత వాళ్ళు 4 ఉన్నారు, మొత్తం 10 మంది. 10 మంది వెళ్తే కొత్త వాళ్ళు ఒకవేళ వాళ్ళు అంటే అసెంబ్లీలో వాళ్ళ మాటలు బాగుండి వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి భరించలేడు. అప్పుడు మళ్ళీ వాళ్ళని ఏదో ఒక వంకన వెనక్కి లాగేస్తాడు, అంటే వెళ్ళనివ్వడు. లేదు, ఇప్పుడు వాళ్ళు వెళ్తే కనుక అయితే వాళ్ళకి జీతభత్యాలు వస్తాయి, వాళ్ళకు ఒక పరువు నిలుస్తుంది, ప్లస్ ఎమ్మెల్యేగా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది, మనం గతంలో చెప్పినట్టుగా ఇవన్నీ జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వెళ్ళొద్దన్నా వీళ్ళు వెళ్ళిపోతారా? లేదు, జగన్మోహన్ రెడ్డి లోపాయకారిగా మీరు వెళ్ళండి, పైకి నేను మాత్రం వెళ్ళడం ఇష్టం లేదన్నట్టుగా ఉంటానంటాడా? ఇప్పుడు ఎన్ని రకాల సమస్యలు అంటే జగన్మోహన్ రెడ్డికి మింగలేడు కక్కలేడు లాగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఎన్నికయ్యాక వెళ్ళి తీరాలి. వాళ్ళు చెప్పారు మీకు ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఖచ్చితంగా ఇస్తామన్నారు. వాళ్ళు అడిగినంత సమయం ఎక్కడ ఇవ్వరు కదా అసెంబ్లీలో. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే తగిన సమయం ఉంటుంది, తగిన సమయం ఉంటేనే ఏమైనా చర్చలు చర్చించడానికి ఉంటుంది కదా, ఏ విధంగా రావాలంటూ కూడా ప్రశ్నించారు మేడం. ప్రశ్నిస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు కదా, ఒక 5గురిని ఇట్లాగేస్తే మీ పరిస్థితి ఏంటని. మరి మీరు ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకోవాల్సింది, ప్రజల్లోకి వెళ్ళి మీరు మాట్లాడుకుని బాబు నాకు ఓటు వేయండమ్మా అని అడగాల్సింది, అంతే కదా. మరి మీరు అలా అడుక్కోకుండా మీరు పరదాలు కట్టుకుని వై నాట్ 175 జగనే సీఎం, ఫలానా ముహూర్తంలో ఫలానా రోజు వైజాగ్లో నా ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది రిషికొండలో అనుకున్నాడు కదా. కానీ అహంకారాలు చూపిస్తే ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, 4 మొట్టికాయలు మట్టి. కాబట్టి ఆయన అడుక్కోవాల్సింది ఆ రోజు, మరి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, రావాలి అంటే నాకు 19 ఉండాలమ్మా, కొంచెం నాకు సీట్లు ఇవ్వండి అని అడగలేదు ప్రజలు. అందుకని మాకు అక్కర్లేదు నువ్వు అన్నారు. అవినీతి పనులు చేసేస్తాను నేను, ప్రజల్ని బాధిచ్చేస్తాను, 2 బట్టలు నొక్కేస్తాను, సంక్షేమాలు ఇచ్చేస్తాను, ఓట్లు వేసేయండి అంటే వాళ్ళు ఎందుకు వేస్తారు? వెయ్యరు కదా. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేజెత్తులో చేసుకున్నది, అవినీతిలో కూరుకుపోయాడు. అందుకని ఇప్పుడు కొత్తగా చేయగలిగింది ఏమీ లేదు ఆయన. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వెళ్ళొద్దన్నా వాళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళమన్నా ఇలాగా వెళ్తారు. వెళ్ళి వాళ్ళు కొద్దిగానైనా మాట్లాడి వాళ్ళు నియోజకవర్గానికి కొంచెం వన్నె తీసుకొస్తే బాగుంటుంది. లేదంటే మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు భయపడి నోరు విప్పము, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏమైనా అంటాడు అనుకుంటే నష్టం వాళ్ళకి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు తెలివైన వాడు అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. కాబట్టి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దన్నా వెళ్ళాలి, వెళ్ళమన్నా వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చర్చించి ఓవరాల్గా వైసీపీ స్టాండ్ ఏంటో మాట్లాడితే బాగుంటుంది.
మొన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా కొంచెం ఒక మాట అన్నారు మేడం. అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేవి యాక్చువల్‌గా 45 రోజులే. అలాంటిది ఆ 45 రోజుల్లో కూడా అసెంబ్లీకి రాకపోతే ఎలా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. యాహ్! అంతే అంతే కదా. ఇప్పుడు స్పీకర్ అనేవాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. హ్మ్. ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో వాళ్ళు రాకపోతే పోన్లే పర్వాలేదు మనకు తెలిసిన ఎమ్మెల్యేనే అని వదిలేరు కదా. అవును. అవును. అందుకని అయ్యన్న పాత్రుడు కరెక్ట్గా ఉన్నారు, హ్మ్. రఘురామకృష్ణరాజు గారు కూడా కరెక్ట్గా ఉన్నారు. సమస్య ఎక్కడొస్తుందంటే హ్మ్. ఈ పాత ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏ అయ్యన్న పాత్రుడి మీద దాడి చేయించారో, ఏ రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టారో, హ్మ్. ఆయన ఎదురుగుండా కూర్చుని ఆయన స్పీకర్ హోదాలో, ఈయన డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చుంటే హ్మ్. అది చూసి తట్టుకునే ధైర్యం వీళ్ళకి లేక హ్మ్. వీళ్ళు వెనకంజ వేస్తున్నారు. హ్మ్. కాబట్టి మనం చేసిన తప్పుకి హ్మ్. మనం ఎక్కడో శిక్ష ఇక్కడే అనుభవిస్తాం. హ్మ్. ఆ అనుభవించేది ఏంటి అంటే అసెంబ్లీలో అనుభవించాలి. ఓకే. కాబట్టి ఆ ధైర్యం చేస్తారా లేదా, వీళ్ళు వెళ్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఓకే. ఓకే మేడం. థాంక్యూ.